తెలుగు సినిమా ఇండస్ట్రీ కనుక తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అన్నది నా ఇమాజినేషన్ ప్రకారం చేస్తున్న వీడియో ఇది. మీరు చూసుకుంటే అల్లు అర్జున్ గారు చేసిన ఒక అద్భుతమైన పనికి మాలిన పని అనాలో పక్కన పెడితే, అల్లు అర్జున్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేయండి ఆంధ్రాకి అని చెప్పారు. ఇక తెలంగాణ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలా తిట్టారో మీ అందరికీ తెలుసు. ఒరే ఆంధ్రోడిలాగా ఉండు నా కొడక అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుకుంటా పేరు, అల్లు అర్జున్ని ఇలా తిట్టాడు. నా కొడక రేవంత్ రెడ్డిని అంటే నీ సినిమాలు ఇక్కడ ఆడనీయము అని తిట్టారు. సరే, ఈ పక్కన పెడితే ఆంధ్రాకి కనుక వచ్చేస్తే తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ మిస్ అయినట్టే. కాబట్టి తెలంగాణలో ఆల్మోస్ట్ చూసే వాళ్ళు కూడా తగ్గిపోతారు. కాబట్టి బెనిఫిట్ షోస్ ఉండవు. కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోరు. కాబట్టి నిర్మాతలు సినిమా 100 కోట్లు బడ్జెట్ అయితే 25 కోట్లలో సినిమాలు తీసుకోవాలి. ఆంధ్రాలో మాత్రమే రిలీజ్ చేసుకోవాలి. 25 కోట్ల సినిమా 50 కోట్లు లేదా 75 కోట్లు వస్తే బాహుబలి అంత హిట్ అనుకొని సంబరపడిపోయి చకోడీలు, థమ్సప్ తాగాలి. తర్వాత హీరోయిన్లని ముంబై నుంచి, బెంగళూరు నుంచి తెచ్చుకోవడం కుదరదు. వాళ్ళకి ఇక్కడ హోటల్లో మంచాలేసి రాత్రిపూట బీర్లు, బిర్యానీలు వాళ్ళకి పెట్టడం కుదరదు, ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి తెలుగు హీరోయిన్లతోనే చేయించుకోవాలి. తెలుగు హీరోయిన్లు మహా అంటే ఈ చూడీదారులు, చిన్నీలు వేసుకుంటారు. కాబట్టి గ్లామరస్గా ఉండరు అన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. కాబట్టి చూసేవాళ్ళు కూడా తగ్గుతారు. కాబట్టి వచ్చిన హీరోయిన్కి ఓ 10 లక్షలు, 20 లక్షలు ఇవ్వాలి. 3 కోట్లు, 4 కోట్లు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు హీరోల విషయానికి వద్దాం. హీరోలు ఇప్పుడు 100 కోట్లు తీసుకునే హీరోకి 10 కోట్లు మాత్రమే ఇవ్వాలి. డైరెక్టర్కి 10 కోట్లు తీసుకునే డైరెక్టర్కి ₹1 కోటి మాత్రమే ఇవ్వాలి. ఇలా ఈ మెజర్మెంట్తో సినిమాలు కనుక చేసుకుంటేనే బతికి బయట కడతారు నిర్మాతలు, లేదంటే చిప్ప చేతికి వస్తుంది. ఒకవేళ ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వచ్చినా కూడా ఈ నా కొడుకులు మమ్మల్ని నమ్మక వెళ్ళిపోయారు కాబట్టి ఈ నా కొడుకులు సినిమాలు చూడకూడదు అని తెలంగాణ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మీ అందరికీ తెలిసిందే కదా, ఆడు ఆంధ్రాడు ఈడు తెలంగాణవాడు అన్న ఫీలింగే వచ్చినప్పుడు ఇంకేంటి, మొన్నటిదాకా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, ఇప్పుడు లేవు. అలాగే ఇప్పుడు ఇది ఆంధ్రా వుడ్, వాళ్ళది తెలంగాణ వుడ్ అవుతుంది. అలాగే హీరోలు లేవు, డైరెక్టర్లు లేవు, బేకారుగాళ్ళు. సరే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.